ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు గడుస్తుంది. అయినప్పటికీ కూడా వైసీపీ నేతల దారుణాలు ఆగడం లేదు. నిత్యం ఏపీలో ఏదో ఒక చోట దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం హోసూరులో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీనివాసులు వయస్సు 48 ఏళ్లు. అయితే తెల్లవారుజామున బహిర్భూమికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు శ్రీనివాసులు. ఆ సమయంలో ఊరి బయట కళ్ళల్లో కారం పొడి చల్లి వేట కొడవళ్లతో దుండగులు నరికి చంపేశారు. శ్రీనివాసులు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు శ్రీనివాసులు తీవ్రంగా కృషి చేశారు. గ్రామంలో భారీ మెజార్టీ సాధించారు. శ్రీనివాసులు హత్య వెనుక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా లేక వ్యక్తిగత కారణాలా అనేది తేలాల్సి ఉండగా ఈ హత్య కేసులో అన్ని కోణంలో పోలీసులు విచారణ సాగుతుంది. కాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా హత్యలు జరుగుతున్నాయని, ఇవి ముమ్మాటికి రాజకీయ హత్యలేనంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వరకు వెళ్లి ధర్నా నిర్వహించారు. ఇదే సమయంలో హత్యకు గురైన వాళ్లలో ఎక్కువ మంది టీడీపీ వారే ఉన్నారంటూ కూటమి నేతలు చెప్తున్నారు. ఇక ఈ తరుణంలో శ్రీనివాసులు హత్య కలకలం రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.